వేర్పాటువాద రాజకీయాలకు పాల్పడితే సహించేదే లేదని పవన్ కళ్యాణ్ నిప్పులు చెరిగారు. ప్రాంతాల వారీగా ఆంధ్రప్రదేశ్ను విడగొడతామంటే తోలు తీస్తానని ఫైర్ అయ్యారు పవన్. రాయలసీమ ఉత్తరాంధ్ర పేరుతో పిచ్చి పిచ్చి డ్రామాలు చేస్తే నాలాంటి తీవ్రవాది మరొకరుండరని హెచ్చరించారు. రాయలసీమకు ముఖ్యమంత్రులుగా ఉన్న నాయకులు సీమకు ఏం అభివృద్ధి చేశారని పవన్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కరప్షన్ గురించి మీకు కరప్షన్ చేసిన మునిగిపోయిన మీకు పబ్లిక్ పాలసీ తెలియని మీకు రాష్ట్రాన్ని విడగొట్టేస్తారు. మీకు అధికారం లేకపోతే మేము చూస్తూ కూర్చుంటామా? మేము దేశభక్తులు తోలు తీసి కింద కూర్చోబెడతాం. ఇంకొకసారి ఆంధ్రప్రదేశ్ ని విడగొడతాం అంటే తోలు తీసి కింద కూర్చోబెడతాం. తమాషాలుగా ఉంది. ఒక్కొక్కరికి విసిగిపోయాం సన్నాసులతోటి. బాధ మా నేల కాదా ఇది? మా దేశం కాదా ఇది? మేము కాదా ఇది? ఏం మాట్లాడతారు మీరు అందరూ కూర్చోబెట్టి? రాయలసీమ అంటారు. ఏం చేశారు రాయలసీమకు మీరు? ఎంతమంది ముఖ్యమంత్రులు రాయలసీమ నుంచి వచ్చారు? రాయలసీమను మీరు ఎందుకు కాపాడుకోలేకపోయారు? రాయలసీమ కర్నూలు నుంచి ఎందుకు వాసన వెళ్ళిపోయినాయి? ఎందుకు ఆపలేకపోయారు? ఏం మాట్లాడతారు ఒక్కొక్కళ్ళు? ఉత్తరాంధ్ర రాష్ట్రం కావాలా మీకు? స్టీల్ ప్లాంట్కి జగిత్యాల సాయిరెడ్డి చనిపోయాడు తెలుసా మీకు? తెలంగాణలో గుంటూరులో హబీబుల్లా మస్తాన్ చనిపోయారు తెలుసా మీకు ఆ సంగతి? వైజాగ్లో స్టీల్ ప్లాంట్ కావాలంటే గుంటూరులో ప్రాణాలు చచ్చిపోయినాయి. ఇక్కడ ఇంతమంది ప్రాణత్యాగాల మీద ఉంది రాష్ట్రం. మీ కన్వీనియన్స్ కోసం, మీ ఇష్టారాజ్యం కోసం పిచ్చి పిచ్చిగా స్టేట్మెంట్లు ఇవ్వకండి. చాలు. రాష్ట్రాన్ని ప్రజల్ని విడగొట్టింది చాలు. ఇంకా ఆపేయండి ఇంక ఇక్కడితోటి. శాంతి. ఇది మీరు ఆలోచించండి. ఇది నా కోపం కాదు, నా ఆవేదన. విభజన, పంజాబ్ డివిజన్ భవిష్యత్తు గురించి ఎందుకు మాట్లాడతానంటే భవిష్యత్తు గురించి మాట్లాడతానంటే ఈస్ట్ బెంగాల్ 1920s అనుకోండి, బెంగాల్ డివిజన్ బెంగాల్ రాష్ట్రాన్ని 2 ముక్కలుగా చేద్దామంటే దేశం అంతా నిలబడింది విడగొట్టకూడదని. సుభాష్ చంద్రబోస్, లాలా లజపతి అందరూ, గాంధీ గారితో సహా ఒక రాష్ట్ర విభజనకి బ్రిటిష్ టైంలో. మరి అదే 47కి వచ్చేటప్పటికి, 45కి వచ్చేటప్పటికి దేశమే మత ప్రాతిపాదికను విడిపోతుంటే అందరూ వదిలేశారు. అందరూ అడిగారు దేనికి ఇట్లా వదిలేశారు? ఏంటంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ చెప్పిన మాటలు, మాకు వయసులో అయిపోయినాయి, పోరాట పట్టిం తగ్గిపోయింది, జైలుకి వెళ్ళి వచ్చాం, అలిసిపోయాం, అందుకని వదిలేయాల్సి వచ్చింది. దాన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే పాత తరం నాయకులకి శక్తి సమర్థత క్షీణించిపోతున్నప్పుడు కొత్త తరమే దాన్ని ఆ చేయూతను అందుకోవాలి. ఏపీలోని కులాల గురించి పవన్ అసహనాన్ని వ్యక్తం చేశారు. ఏపీలో కులాల పిచ్చి బాగా ఉందని, కుల పిచ్చితో ఏపీ మగ్గిపోవడం ఆవేదనకు గురిచేస్తుందని, తెలంగాణ లాంటి తిరుగుబాటు తత్వం ఏపీలో ఉంటే ఆంధ్రప్రదేశ్ ఎప్పుడో బాగుపడేదన్నారు. కులాల ఐక్యత కోసం జనసేన పనిచేస్తుందన్న పవన్ యువత కుల పరిధి దాటి ముందుకొచ్చి ఆలోచించాలన్నారు. అప్పుడే మనం కోరుకునే అభివృద్ధి సాధ్యమవుతుందని, లేదంటే ఎన్నాళ్ళైనా ఏపీ ఇదే స్థితిలో ఉండిపోతుందన్నారు. ప్రజాస్వామ్యంలో ఇది హేతువు కాదు, ఇది సరైనది కాదు. ఇది మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే నేను కులాలను విడదీయడానికి రాలా, మీ నాయకుడిలాగా, వైసీపీ నాయకుడిలాగా. కోనసీమలో 3-4 కులాల మధ్య ఘర్షణలు పెట్టడానికి పెట్టేసి సొంత మంత్రి ఇల్లు తగలబెట్టించేసుకున్నారు. సొంత మంత్రి విశ్వరూప్ గారు ఇల్లు తగలబెట్టించేసుకున్నారు. ఈ రోజుకి అతనికి కలవడానికి ముఖ్యమంత్రి వెళ్ళలేదు. ఈ రోజుకి ఎందుకంటే తగలబెట్టింది వాళ్ళే కదా, అందువల్ల మనసు సరిపోలే వెళ్ళి పలకరించడానికి.
సో అందుకని ఇలాంటి ఆధిపత్యపు ధోరణి ఉన్నంతకాలం ఆంధ్రప్రదేశ్ బాగుపడదు. అందుకని యువతకి చెప్తున్నాను, దయచేసి ఈ కులాలు వీటి మధ్య దాటి మీరు బయటికి రాకపోతే, మీరు తెలంగాణ యువతలాగా ఆలోచించకపోతే ఆంధ్రప్రదేశ్ వెనకబడిపోద్ది. నేను ఆర్దిస్తూ చెప్తున్నాను మీ అందరికీ, మనస్ఫూర్తిగా దయచేసి మీరు అరుపులు కేకల కంటే కూడా మీరు ఆలోచనతో వెళ్ళండి.